భారతీయుల కలల రాజధాని అమరావతి పునఃప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. ఎల్లుండి ప్రధాని మోడీ చేతుల మీదుగా అంకురార్పణ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచక సాగుతున్నాయి. ప్రధాని టూర్ను సక్సెస్ చేయడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సీఎం చంద్రబాబు హై లెవెల్ మీటింగ్ నిర్వహించారు. ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భారీగా జనం తరలివచ్చే అవకాశం ఉండటంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు సీఎం. ఇక వేదికపై ప్రధానితో పాటు 14 మంది మాత్రమే కూర్చుంటారు. గవర్నర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూర్చునేలా ఏర్పాటు చేశారు. బహిరంగ సభకు 3 వేర్వేరు ప్రాంగణాలుండగా వేదిక మాత్రం ఒక్కటే. ఇప్పటికే సభా ప్రాంగణం ఎస్పీజీ ఆధీనంలోకి వెళ్లింది. ముందుగా నిర్ణయించినట్లుగా కాకుండా ప్రధాని మోడీ కారులోంచి అభివాదం చేయనున్నారు. వేదిక ఎదురుగా అమరావతి రైతులకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఇటు రాజధాని పునః ప్రారంభానికి రావాలంటూ అమరావతి రైతులకు ఆహ్వానాలు వెళ్లాయి. మందడంలోని ప్రతి ఇంటికి వెళ్లి బొట్టు పెట్టి మరీ ఆహ్వాన పత్రికలు అందజేశారు సిఆర్డీఏ అధికారులు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు అందరూ రావాలని సీఎం చంద్రబాబు ఆహ్వానించారని, తప్పకుండా రావాలని కోరారు. అమరావతి గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది ప్రస్తుతం. ఇక శుక్రవారం మధ్యాహ్నం 2:50 గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు ప్రధాని. అక్కడి నుంచి హెలికాప్టర్లో అమరావతికి చేరుకుంటారు. రాజధాని పునఃప్రారంభంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు ప్రధాని మోడీ.